హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ఒకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా కూడి దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది క్షణ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు కొద్ది క్షణ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం నుంచి నూట 18వ కీర్తన 8-9 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 118వ కీర్తన 8-9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, వాక్యం నీది నాయన. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందుకోమని మా ప్రియంలో రక్షకుడినైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథంలో మనము ప్రాముఖ్యమైన వచనాలు మనం చూస్తున్నాం. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం నుంచి మనకి కీర్తనగాడు చెప్తున్న మాట. మనుషుల్ని ఎంత మాత్రం నమ్ముకుంటున్న మాత్రాన మనకి ప్రయోజనం ఏమీ లేదు. మనుషులు నమ్ముకుంటు కంటే చాలా మంది మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ఏం చేస్తాం? మనుషుల దగ్గరకో, రాజుల దగ్గరకో పరుగులు పెరుగుతూ ఉంటాం. మనం కష్టకాలంలో ఎవరిని చూస్తాం? ఈరోజు దేవుని వాక్యాంశంగా మనం చెప్పుకుంటుంది ఏమిటంటే, కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు కష్టం కలిగినప్పుడు మన చూపు ఎవరిపైన ఉంది? మన ధ్యాస ఎవరిపైన ఉంది? చాలా వరకు మన ధ్యాస మనుషుల వైపు, మనకి సహాయం ఎవరైనా చేస్తారేమోనని వారి వైపు మన హృదయాలు, మన ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కానీ కష్టకాలంలో మనం ఎవరి వైపు చూడాలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుని వైపు మనము మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషులు నమ్ముకుంటే నీకు సహాయం దొరకదు. బైబిల్ గ్రంథంలో మోషే భక్తుడు ఒక గొప్ప దైవజనుడు, గొప్ప నాయకుడు, సాత్వికుడని దేవుని పేరట సాత్వికుడని బిరుదు పొందుకున్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని పేరు పొందుకున్న వ్యక్తి ఎవరు? మోషే. అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో మోషే యొక్క పొరపాట్లు కూడా రాయబడినాయి. మోషే కూడా కొన్ని పొరపాట్లు చేశాడు. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తుల యొక్క వారి యొక్క గుణ లక్షణాలు, మంచి కార్యాలు, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు చెప్పింది. అంత మాత్రమే కాదు, వారు చేసిన తప్పులు కూడా ఎత్తి చూపించింది బైబిల్ గ్రంథం. ఒక వ్యక్తిని ఏ రీతిగా చూపిస్తుందంటే, తన గొప్పతనం చేస్తే గొప్ప మాత్రమే చూపించి తప్పు కప్పు పెట్టేది అంత మాత్రము కాదు. తప్పు చేస్తే, తప్పులు ఏమైనా ఉంటే తన వ్యక్తిలో, ఆ వ్యక్తిలో తప్పులు కూడా బైబిల్ గ్రంథము చూపెడుతుంది. తద్వారా మనము అటువంటి తప్పు మరలా చేయకూడదనే ఒక దృష్టాంతముగా, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఉదాహరణగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మోషే భక్తుడు ఇల్లంతటిలో నమ్మదగిన వాడు, సాత్వికుడని పేరు పొందాడు.
అయినప్పటికీ కొన్ని విషయాల్లో మోషే తప్పిపోయిన పరిస్థితిలో ఉంటుంది. దేవుని మీద ఆధారపడాల్సిన వ్యక్తి మనుషుల వైపు చూసి తన సొంత క్రియలు చేసి నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తాం. ఒకానొక దినంలో మోషే, ఆ రోజుల్లో మోషే రాజు కింద రాజకుమార్తెకు కుమారుడిగా అనబడ్డాడు. సకల విద్యా ప్రవీణుడు. అయినప్పటికీ ఆ రోజుల్లో ఈయన హెబ్రీయుడు. ఎవరండి? హెబ్రీయులకు పుట్టిన, దేవుని జనాంగానికి పుట్టిన వ్యక్తి. అయితే రాజకుమార్తె ఈయన పెంచుకుంది. తన సొంత జనులు ఎవరో ఇతనికి తెలిసిపోయిన తర్వాత ఆ సొంత జనులు, ఈ హెబ్రీయులు ఐగుప్తు దేశంలోనట చాలా హింసలు పొందేవారు. వారిని ఎలా చూసేవారంటే ఒక నీచమైన జాతిగా చూసేవారు. వారిని ఎలా వాడుకునే వాళ్ళంటే ఒక బానిసలుగా వారిని వాడుకునేవారు. తమ దేశంలో హెబ్రీయుల్ని ఒక బానిసలుగా వాడుకుని వారిని చిత్రహింసలు పెడుతూ, శిక్షిస్తూ హింసించేవారు. ఒకానొక రోజు మోషే ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఒక ఐగుప్తీయుడట హెబ్రీయుని చూసి, తను హింసించడం చూసి, బాధ పెట్టడం చూసి, ఇద్దరు గొడవలాడుకుంటం చూసి మోషేకి బాధ కలిగి, నా జనులు ఇలాగా హింసింపబడుతున్నారని తనకి కోపం వచ్చిందట. కోపం వచ్చి ఎటు చూశాడంట, అక్కడ రాయబడి ఉంది, మోషే ఇటు అటు చూసి. ఏంటంటే చుట్టుపక్కల చూశాడంట, ఇటు అటు చూశాడు. ఇటు అటు చూసి ఎవరు లేరని, ఏంటంటే ఎవరు గమనించలేదని, తను బలవంతుడు కనుక, సకల విద్యా ప్రవీణుడు, యుద్ధం చేయగలిగిన వ్యక్తి, రాజు కుటుంబంలో జన్మించి యుద్ధాలు చేయడానికి ట్రైనింగ్ అయిన వ్యక్తి, మంచి బలవంతుడు కనుక ఆ ఐగుప్తుని చంపేసి ఇసుకలో కప్పెట్టేసాడు. ఇక నన్ను ఎవరో చూడట్లేదు, నన్ను ఏమీ చేయలేదులే, ఇక ఎవరో చూడలేదులే అని ఐగుప్తుని చంపేసి వాళ్ళు ఎవరిని రక్షించాలని తన సొంత బలంతో ఆ యొక్క హెబ్రీయుల్ని రక్షించాలని సొంత బలంతో, సొంత ఆలోచనతో నరహంతకుడైపోయాడు. సొంత ఆలోచనలు చేయడం వల్ల తను నరహంతునిగా, దేవుని దృష్టికి మనుషుని దృష్టికి ఒక నరహంతుడిగా మారిపోయాడు, నరహంతకుడైపోయాడు. దేవుని వైపు చూడవలసిన వ్యక్తి ఏం చూశాడు? ఇటు అటు చూచాడు. కష్టం కలిగినప్పుడు, అయ్యో నా సొంత జనులు ఈ రీతిగా కష్టం అనుభవిస్తున్నారు, దేవా నన్ను ఏమి చేయమంటావని దేవుని వైపు చూడవలసిన వ్యక్తి తన సొంత బలాన్ని ఆధారం చేసుకుని, సొంత శక్తిని ఆధారం చేసుకుని, నేను తనని చంపేయగలనని, తనని విడిపించగలనని ఒక వ్యక్తిని చంపేసి బాధ పెట్టేశాడు. ఎవరో చూడలేదనుకున్నాడు. చివరికి తన తప్పు బయలుపడిపోయింది. ఇంకో వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నువ్వు ఐగుప్తుని చంపినట్లు నన్ను కూడా చంపుతావా అని అన్నప్పుడు తెలిసిపోయింది, ఇక తన తప్పు బయటపడిపోయింది. నేను చేసిన క్రియ, దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియ, అది బయటపడిపోయింది, నా తప్పు బయటపడిపోయిందని ఇక ఎక్కడికి పారిపోయాడండి? అరణ్యానికి పారిపోయాడంట. అరణ్యానికి పారిపోయి ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు అన్య దేశంలో బతకాల్సి వచ్చింది. దేనివల్ల? తన సొంత బలం మీద ఆధారపడడం, దేవుని మీద ఆధారపడకుండా తన సొంత బలం మీద ఆధారపడటం ద్వారా మోషే 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా మారిపోయాడు. రాజు కుటుంబంలో కుమారుడిగా అనిపించుకోవాల్సిన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? గొర్రెల కాపరిగా, అన్య దేశంలో, వేరే దేశంలో పరాయి వ్యక్తిగా బతకాల్సి వచ్చింది. దేవుని చిత్తం మీద ఆధారపడితే మనం దేవుని మీద ఆధారపడాలి, కానీ మన సొంత చిత్తం మీద ఎంత మాత్రమో ఆధారపడకూడదు, మన సొంత బలం మీద ఆధారపడకూడదు. కష్టం కలిగినప్పుడు మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. తద్వారా ఆ యొక్క మోషే
దేవుని వైపు ఆధారపడకుండా, దేవుని వైపు చూడకుండా అటు ఇటు చూసి ఏం చూసాడంటే అతను అటు ఇటు చూసాడు. మనం ఎప్పుడు కష్టం కలిగినప్పుడు మనం చుట్టుపక్కల జనాల వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు మన దృష్టి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దృష్టి పై వైపే ఉండాలి. అటు ఇటు చుట్టుపక్కల జనాల వైపు మన దృష్టి ఉండకూడదు. ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? నీ కష్టం కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు నీ జీవితంలో శ్రమ అనేది సంభవించినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలట? దేవుని వైపు మాత్రమే చూడాలి. నిర్గమాకాండంలో ఆ మోషే చేసిన మనం చూడగలం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 12వ వచనం. ఇటు అటు తిరిగి చూడండి ఏమని రాయబడింది? అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పబెట్టాను. చూడండి, కరెక్ట్ గా మంచిగా రాయబడింది. అటు ఇటు చూశాను. మోషే కష్టం కలిగినప్పుడు దేవుని వైపు చూడటం, అనగా పై వైపు చూడటం మానేసి అటు ఇటు చూచాడు. అటు ఇటు చూచి ఎవరు లేకపోవడం చూసి ఇక ఐగుప్తుని చంపేసి తద్వారా ఏమయ్యాడు? దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నరహంతకుడు అయ్యాడు. నువ్వు దేవుని వైపు ఆధారపడటం మానేసి నీ సొంత కార్యాలు చేయడం వల్ల నీవు శిక్షకు అర్హుడవుతావు. దానివల్ల మోషే 40 సంవత్సరాలు తన వారికి దూరంగా జీవించాల్సి వచ్చింది. అనుకూలమైన పరిస్థితులు కాదు, గొర్రెలు కాయాల్సి వచ్చింది. కష్టాన్ని అనుభవించాడు, దాని ఫలితాన్ని అనుభవించాడు. చాలా కష్టాన్ని 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ బతికాడు. మనము దేవుని వైపు కష్టాలు కలిగినప్పుడు దేవుని వైపు చూడాలని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు కూడా, మనము కూడా మన కష్టం కలిగినప్పుడు, ఒకవేళ సమస్య కలిగినప్పుడు దేవుని వైపు చూడటం మానేసి మనుషుల వైపు చూస్తున్నాము. మన సొంత పనులు చేస్తూ ఉన్నాము. సొంత ఆలోచనలు నెరవేర్చుకుని సొంతంగా మనం ఇష్టం వచ్చినట్లు చేస్తే దానివల్ల దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దానివల్ల వచ్చే ఫలితాలను పొందుతూ ఉంటాం. దానివల్ల వచ్చే దేవుని యొక్క శిక్షను అనుభవిస్తూ ఉంటాం. అటు రీతిగా ఉండాలని దేవుడు మనల్ని ఎంత మాత్రం ఆశపడలేదు. కానీ దేవుడు మనం దేవుని వైపు చూసి ఆయన వైపే ఆధారపడాలని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశయిస్తున్నాడు. కష్టకాలంలో కలిగినప్పుడు మనం నీ కుమారుడికైనా, నీ కుమార్తెకైనా, నీ కుటుంబానికైనా ఒకవేళ అనారోగ్యమైన పరిస్థితి వచ్చినా, ఇటువంటి కష్టమైన పరిస్థితి వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి నువ్వు పరిగెత్తాల్సింది దేవుని సన్నిధికి, దేవుని వైపు నువ్వు చూడాలి. దేవుని వైపు చూడటం అనేసి మనం మొట్టమొదటిగా ఏంటంటే మనుషుల వైపు పరిగెడుతూ ఉంటాం. అయ్యో నాకు ఈ కష్టం వచ్చేసిందయ్యా, ఈ కష్టంలో నన్ను ఏం చేయమంటారు? లేకపోతే మనుషులు ఆలోచనలు తీసుకుంటారు. తర్వాత నీకు ఆ తట్టిన ఆలోచనలు నువ్వు చేయడానికి పూనుకుంటూ ఉంటారు. నువ్వు చేసే క్రియలు దేవుని ఆలోచన తీసుకోకుండా, దేవుని వైపు ఆధారపడకుండా నువ్వు చేసే ప్రతి విషయం ఒక నీకు హానికరం కలిగించేదిగా ఉంటుంది. నీకు హాని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడి దేవుని వైపు చూస్తావో నిన్ను సరి అయిన మార్గంలో ఆయన నడిపించగలడు. మనుషులను నమ్ముకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజులను నమ్ముకోవద్దు, వారందరినీ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని నమ్ముకుంటే నీకు మేలు కలుగుతుంది, లేకపోతే కీడు నువ్వు అనుభవించాల్సి. మోషే కీడును అనుభవించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన కార్యాల వల్ల నువ్వు కీడులు అనుభవిస్తూ ఉంటావు. కీడు అనుభవించాలని దేవుడు ఎంత మాత్రమో ఆశపడతలేదు. ఆది కాండంలో కష్టకాలంలో వచ్చినప్పుడు కొన్ని దేవుని భక్తులు దేవుని మీద ఆధారపడక వేరే విషయాల మీద, మనుషుల మీద ఆధారపడి
వారు కీడు అనిపిస్తే ఆ కీడు గురించి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రాహాము కరువు వచ్చినప్పుడట ఫరోని ఆశ్రయించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే చూడండి, కొన్ని వచనాలు చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి. దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో వెళ్ళినప్పుడు ఫరోని ఆశ్రయించాడు. ఇక్కడ కరువు కలిగిందే కదా అని దేవుని ఆశ్రయించడం మానేసి, దేవుడిని అడగటం మానేసి తనకు తోచిన ఆ యొక్క ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ఐగుప్తులో అక్కడ బాగానే ఉంది కదా, అక్కడ మనం తలదాచుకుందామని ఫరోని ఆశ్రయించాడు. చివరికి అది అక్కడ దేవుని భయం లేని స్థలం. అదేంటంటే అది దేవుని భయం లేని స్థలం. తద్వారా తన భార్యని ఫరో తీసుకువెళ్ళాడు. భార్యని తీసుకువెళ్ళాడు. తన చెల్లెలని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి దేవుడు ఆ ఫరో యొక్క కుటుంబాన్ని మొత్తితే వారి జీవితంలో తర్వాత మరలా అబ్రహామును పిలిపించి, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు, చెల్లెలని ఎందుకు చెప్పావని అవమానం పొంది తర్వాత దేవుడు కార్యం చేయడం వల్ల వారు బయటికి వచ్చారు. మొట్టమొదటిగా ఇదంతటికి గల కారణం దేవుడికి చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తాన్ని ఆలోచించలేకుండా ఎవరిని ఆశ్రయించాడండి? ఫరోని ఆశ్రయించాడు. ఫరోని ఆశ్రయించడం వల్ల ఐగుప్తు దేశంలో అవమానం పొందుకున్నాడు అబ్రహాం. మనం కష్టం కలిగినప్పుడు ఈ అబ్రహాం లాగా మనం సొంత చిత్తం, సొంత ఆలోచనలకు పాల్పడి ఎవరినో ఆశ్రయించడం వల్ల నీవు అవమానం పొందుకుంటావు తప్ప, నువ్వు అవమానమే నీ జీవితంలో వస్తుంది తప్ప మంచి నీతో రాదు. అవమానము పొందకుండా ఉండాలి అంటే దేవుని చిత్తం వైపు మనము ఆశ్రయించాలి. దేవుని వైపే మనం కన్నులెత్తి చూడాలి. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం నుంచి 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. సిరియానులు ఇశ్రాయేలు వాళ్ళను 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకును పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా రామోత్గిలాదుకు వచ్చదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడని, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యుద్ధ విచారణ చేయుదములంటని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన అప్పగించును గనుక
కొండని వారు చెప్పిరి కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకటైనా ఇక్కడ లేడా అని అడిగాను. చూడండి 29 7వ వచనం. ఇప్పుడు 29 నుంచి చదువుకుందాం. 29 నుంచి ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోచుండగా ఇశ్రాయేలు రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీవు వస్త్రము ధరించుకుని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకుని యుద్ధము ముందు ప్రవేశించను. సిరియా రాజు తన రథం మీద అధికారులైన 32 అధిపతులను పిలిచి అల్పులతోనైనను గనులతోనైనా నేను పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదకి వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుగుట మానివేసిరి. పిమ్మట తన 35వ వచనం చదువు. వాడు యుద్ధము బలముగా జరుగుతున్నప్పుడు రాజును సిరియానుల ఎదుట అతని రథం మీద నిలువబెట్టిరి. అతడు మరణమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు యుద్ధం వచ్చినప్పుడట దేవుని ప్రవక్తలను ఆశ్రయించడం మానేసి ఎవరిని ఆశ్రయించాడంట? దొంగ ప్రవక్తలను ఆశ్రయించాడు. దేవుని ప్రవక్తలను ప్రేమించడం మానేసి దొంగ ప్రవక్తలను తీసుకొచ్చాడు. వారేమో ఏం చెప్తున్నారు? దొంగ ప్రవచనం. దొంగ ప్రవక్తలు దొంగ ప్రవచనమే చెప్తారు. వారు చెప్తున్నారంట, మీరు యుద్ధానికి వెళ్ళండి, దేవుడు మీకు జయాన్ని ఇస్తాడని. దొంగ ప్రవక్తలను తీసుకొచ్చి దొంగ ప్రవక్తలను చెప్తే యుద్ధానికి వెళ్ళండి, మీకు జయాన్ని ఇస్తానని. వారు ఈ రాజు దేవుని ప్రవక్తను ఆశ్రయించుంటే యుద్ధానికి వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞాపించేవాడు. దేవుని ప్రవక్తలను ఆశ్రయించడం మానేసి దొంగ ప్రవక్తలను ఆశ్రయించాడు కనుక చివరికి ఏమయ్యాడు? యుద్ధంలో మరణం సంభవించింది. మరణమైపోయాడు. ఆ అన్యులకి, ఆ యుద్ధంలో వచ్చిన సైనికులకి బలైపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ దేవుని ప్రవక్తలనే పిలిపించుంటే, యెహోషాపాతు అడుగుతున్నాడు, దేవుని ప్రవక్తల్లో ఒకడైననో లేడా? వీళ్ళతో ఎందుకు ప్రవచనం చెప్పిస్తున్నావు? వీళ్ళని ఎందుకు అడుగుతున్నావు? యెహోషాపాతు బాగానే చెప్పాడు, అయితే మాట వినలేదు. దేవుని మాట వినలేదు. కొన్నిసార్లు పక్కన వారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, మనము దేవుని మాట ఆలకించాలి. దాని ప్రకారంగా చేస్తే మనకి కీడు తప్పుద్ది. కీడులో ప్రవేశించాడు ఇశ్రాయేలు రాజు అయిన అహాబు. ఎవరండి? అహాబు. దేవుని ప్రవక్తలను ఆశ్రయించడం మానేసి దొంగ ప్రవక్తలను ఆశ్రయించి ప్రాణాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు. యుద్ధంలో తన ప్రాణం పోయింది. ఇశ్రాయేలు రాజు వైపే మీరు దాడి చేయండి అని చెప్పినప్పుడు దేవుడు సహాయం చేయలేని పరిస్థితి. ఎందుకంటే దేవుడు నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు నీకు హెచ్చరిస్తాను, నువ్వు ఎట్టుకోకూడదు, ఎటు వెళ్ళాలి, దేనికి నువ్వు వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదని దేవుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. దేవుని ఆలోచనలు మానేసి నువ్వు దొంగ ఆలోచనలు తీసుకుంటావు. మనకి ఎవరైతే అనుకూలంగా మాట్లాడతారో చూడండి, మనకు అనుకూలంగా మనం చేయాలని అనుకున్న పని చేసే అనేవాళ్ళే మనకి కావాలి. అది తప్పుగా ఉంటది. నువ్వు అనుకున్నది తప్పు అని చెప్తే మనకి ఇష్టమో ఎంత మాత్రమో ఉండదు. మంచి కోసం
అది తప్పు అని చెప్పినప్పుడు నీకు బాధే కలగచ్చు. దేవుని మాట నువ్వు ఆశ్రయిస్తే, దేవుని మాట నువ్వు నమ్మితే, దాని ప్రకారంగా చేస్తే అది నీకు మేలు కలుగుతుంది. దొంగడు వచ్చి నువ్వు చేసేదంతా కరెక్టే 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 అని నీకు దూపం వేస్తూ ఉంటే నువ్వు చేసే పనులకి చివరికి నీకు నష్టం కలిగజేస్తాయి. దేవుని మాట నీకు లాభం కలిగజేస్తుంది. దయ్యపు మాట నీకు ఇప్పుడు రుచికరంగా ఉండొచ్చు, నీకు రుచికరంగానే ఉంటది, వినటానికి సొంపుగానే ఉంటది, ఇంపుగానే ఉంటది. నువ్వు వెళ్ళు, నీకు జయం ఇస్తాడు అని ఆ ప్రవక్తలు చెప్పినప్పుడు ఆనందంగానే ఉంది, నిజమే అని ఆలోచించుకున్నాడు. చివరికి ఏమైంది? మరణానికి తన ప్రాణం అప్పగింపవలసిన పరిస్థితి వచ్చింది. ఇక ఏం చేయగలుగుతాడు? దేవుని మాట ప్రకారం మనం చేయాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులు ఆశ్రయిస్తే నీకు డబ్బాలు కొడతారు, నిన్ను పొగడతలతో ముంచెత్తేస్తారు. అప్పుడు నీకు హాయిగానే ఉంటుంది, అప్పుడు నీకు సంతోషంగానే ఉంటుంది. దేవుని మాట ఖండితంగానే ఉంటుంది, అది పాటించడానికి కష్టంగానే ఉంటుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది. పాటిస్తే నీకు లాభం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? నీకు రోగానికి తగిన ఇంజెక్షన్ చేయాలి, మందు ఇవ్వాలి, ఇంజెక్షన్ చేయాలి. అయ్యో నాకు నొప్పి పడుతుందండి, నాకు ఇంజెక్షన్ వద్దు అని నువ్వు ఎప్పుడైతే అంటావో డాక్టర్ పోనీలేమ్మా నీకు ఇంజెక్షన్ వద్దులే, మంచిగా ఇలా సవర తీసి పంపించేసేదనుకో రోగం తగ్గుద్దా? తగ్గదు. నువ్వు చెప్పిన మాట డాక్టర్ వింటే నీ రోగం తగ్గుద్దా? డాక్టర్ చెప్పిన మాట నువ్వు వింటే నీ రోగం తగ్గుద్దా? నీ రోగం తగ్గాలంటే డాక్టర్ చెప్పిన మాట నువ్వు వినాలి, ఆ ఇబ్బందికరమైన నొప్పికరమైన ఆ ఇంజెక్షన్ ని చేయించుకోవాలి, తీసుకోవాలి. అప్పుడే నీ రోగం. దేవుని వాక్యంలో ప్రకారంగా దేవుని సేవకుడు నీలో ఉన్న దోషాన్ని, నీలో ఉన్న పాపాన్ని తొలగించబడాలంటే దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీకు నొప్పి కలగచ్చు, నీకు ఇబ్బంది కలగచ్చు. అది నీ జీవితంలో తీసుకుంటే నీకు మేలు. ఎప్పుడైతే నువ్వు నీకు మెప్పించే మాటలు, నిన్ను సంతోషపెట్టే మాటలు నేను చెప్పి నిన్ను పంపించేయచ్చు, అయితే నీ రోగం ఎంత మాత్రమో తగ్గదు. నీ రోగం తగ్గాలంటే ఇంజెక్షన్ చెయ్యి. ఇబ్బంది కలగవచ్చు నీకు, ఆ ఇంజెక్షన్ నువ్వు అంగీకరిస్తే, దాన్ని తీసుకుంటే, నీ లోపలికి తీసుకుంటే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కష్టం కలిగినప్పుడు నువ్వు సొంత ఆలోచనల మీద లేకపోతే దొంగ ప్రవక్తల మీద ఆధారపడద్దు. దేవుని మీద మాత్రం, దేవుని ఆలోచన మీద మాత్రం నువ్వు ఆధారపడితే దేవుడు నీకు మేలు చేస్తాడు. కష్టం కలిగినప్పుడు దేవుని వైపే చూడు, మనుషుల వైపు ఎంత మాత్రము చూడొద్దు. మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. మరి రెండు మాటలు చెప్పుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయము 1 నుంచి 8. భూమి ఎందంతటా ఒక భాషయు ఒక పలుకు ఉండెను. ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోతుండగా సినారు దేశము ముందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుస్తున్నప్పుడు ప్రతిగా మట్టి కీలును వాడుకునేది. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమునంతట్లు శిఖరము గోపురం కట్టుకుందాం. ఏంటండి ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? మనుషులందరూ కూడుకుని మనము దేశమంతటా విస్తరించద్దు, ఇక్కడే ఒక చోటే కూడుకుని ఆకాశమునంటునంట ఒక శిఖరము లాంటి ఒక గోపురం కట్టుకుందాం, ఇక్కడే మనం
నివసిద్దామని వారు అనుకుని ఆ కట్టడం ప్రారంభించారు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమా, దేవుని చిత్తానికి అనుకూలమా? దేవుని చిత్తం ఏమిటి? మీరు భూమి అందంతటా విస్తరించండి, భూమిని నింపండి, మీకోసమే చేశాను. ఈ భూమి అంతటా విస్తరించాలి, మీరు నలుదిశలా వెళ్ళాలి, ఒక చోట ఉండిపోకూడదు. అది దేవుని చిత్తం కాదు. అయితే వీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనందరం ఒక చోటే ఉందాం, ఎటు వెళ్ళొద్దు, ఇక్కడే బిల్డింగ్లు కట్టుకుని ఇక్కడే మొత్తం ఆకాశం అంతగా ఇక్కడే ఉండిపోతాం అని అనుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఒకే భాష ఉండేదండి, మనుషులందరికీ ఒకటే భాష. ఇప్పుడు మనకి హిందీ, తెలుగు, ఇంగ్లీషు, ఇంకా అనేకమైన భాషలు దేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ ఎలా వచ్చినాయి? బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది దానికి. అప్పుడు దేవుడు వీళ్ళందరినీ ఎలాగా విస్తరింపజేయాలి అని అనుకున్నాడు. అన్నప్పుడు దేవుడు భాషలు తారుమారు చేశాడు. ఒక్క భాషనే అనేక భాషలు చేశాడు. ఇప్పుడు లూదియమ్మ గారు మాట్లాడుకునేది నాకు అర్థం కాదు. అయితే ఆమెతో మాట్లాడాలంటే నా భాష అర్థం కావాలి కదా. నా భాష అర్థమయ్యే వాళ్ళు ఎవరో నేను చూసుకుంటాను, అవునా కదా. నాకు భాష అర్థమయ్యే వాళ్ళ దగ్గరికే నేను ఇక ఒకళ్ళు తెగలు మగలు పడిపోయి ఇక జనాలందరూ వేరుగా మారిపోయారు. ఎవరు భాష అర్థమయ్యే వాళ్ళు వారు ఒక గుంపుగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఇంకో భాష అర్థమయ్యే వాళ్ళు ఇంకొకరు. అలాగా భాషలు తారుమారు చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే భాషలు దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా వారు బిల్డింగ్ కట్టుకుందాం అనుకున్నారు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అది దేవుని చిత్తానికి వ్యతిరేకమే కదా. తన సొంత చిత్తాన్ని దేవుని సంప్రదించకుండా వారు ఆ ప్రారంభం చేశారు, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయారు, దాన్ని కట్టుకోలేకారు. వాళ్ళు విఫలమైపోయారు, తమ ఆలోచనలు వ్యర్థమైపోయినాయి. మన సొంత ఆలోచనలు చేస్తే అవి వ్యర్థమైపోతాయి. దేవుని చిత్తానికి లోబడితే అవి మన జీవితంలో ఎప్పుడు కార్యాలు జరిగిస్తాయి. మనం దేవుని అనుకుని పని ప్రారంభించాం. చాలా మంది దేవుని మీద ఆధారపడకుండా తమ పనులు ప్రారంభిస్తూ ఉంటారు. మా సొంత బలంతో, మా సొంత కార్యాలతో, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తామని దేవుని మీద ఆధారపడకుండా తమ సొంత కార్యాలు చేస్తూ అనేక మంది పనులు ప్రారంభిస్తారు. చివరికి అవి ప్రారంభంలో బాగా ఉంటది, కానీ చివరికి అది విఫలమైపోయిన పరిస్థితుల్లో మనం చూస్తాం. నీ పని ప్రారంభం నుంచి ఆది నుంచి అంతిమ వరకు మంచిగా జరగాలి అంటే నువ్వు మొట్టమొదట ఎవరిని పెట్టాలి? దేవుని పెట్టాలి. దేవుని పెట్టి నువ్వు పని ప్రారంభించు. దేవుడు దానికి సక్సెస్ ఇస్తాడు. దానికి దేవుడు ఏ ఆటంకం లేకుండా ఆ పని కొనసాగిస్తాడు. మనం దేవుని పైన ఆధారపడి పని ప్రారంభించాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని పైన ఆధారపడదాం. సౌలు కూడా దేవుని మీద ఆధారపడకుండా సొంత బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, చదవక్కర్లేదు. 31 నుంచి 7 వచనాలు అందులో రాయబడి ఉంది. తన సొంత బలం మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళిన సౌలు తన సర్వస్వాన్ని కోల్పోయాడట. సొంత బలం మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనం సర్వస్వం కోల్పోతాం. దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తే మనకి దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అటు రీతిగా మనం సొంత బలం మీద ఆధారపడకుండా దేవుని వైపే ఆధారపడి దేవుని వైపే మనం చూస్తూ కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాల్సింది పోయి మనుషుల్ని ఆశ్రయించవద్దు. దేవుణ్ణి ఆశ్రయించాల్సిన మనము ఆశ్రయించకపోతే మనకు అవమానం కలుగుతుంది. ఏం కలుగుతుందండి? అవమానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? అపజయం కలుగుతుంది. దేవుని ఆశ్రయించడం మానేసి మనం సొంత బలం మీద మనుషుల్ని ఆశ్రయిస్తే అవమానము, అపజయము మనకి తప్పదు. కనుక మనుషులను నమ్ముకున్నటి కంటే, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం ప్రకారంగా మనం దేవుని ఆశ్రయిద్దాం. రీతిగా దేవుని ఆశ్రయిస్తూ దేవుని నమ్ముకుంటే, దేవుని వైపు మనం చూస్తే సిగ్గుపడనివ్వడు. ఏం చేద్దండి ఆయన? దేవుని వైపు ఆశ్రయించినప్పుడు మనం సిగ్గుపడం, అవమానం నందాం. మనం సిగ్గుపడనివ్వకుండా
అవమానం ఎందుకంటే దేవుని వైపే మనం ఆచరించడానికి మనం తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. సాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. కష్టకాలం కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు అటు ఇటు చూస్తున్నావు, మనుషుల వైపు ఆధారపడుతున్నావు, మనుషుల వైపు, మనుషులు నాకేం సహాయం చేస్తారా అని మనుషుల వైపు చూస్తూ ఉన్నావు. మనుషులు నమ్ముకుంటే వ్యర్థమే, రాజులు నమ్ముకుంటే వ్యర్థమే. నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు నీకు సహాయం చేయగలడు. మనుషులు నమ్ముకుంటే నువ్వు అవమానం పొందుతావు, మనుషులు నమ్ముకుంటే నీకు సిగ్గు కలుగుతుంది. యేసయ్యను ఆశ్రయిస్తే కష్టం కలిగినప్పుడు నువ్వు పై వైపు చూడాలి కానీ చుట్టుపక్కల చూడకూడదు. మోషే చుట్టుపక్కల చూసి అవమానం పొందాడు, నరాంతకుడయ్యాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నరాంతకుడై పారిపోయి 40 సంవత్సరాలు అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా తన వారికి దూరంగా నివసించాల్సిన, కీడు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు కీడు అనుభవించకుండా మేలు అనుభవించాలంటే నీ కష్టాన్ని తీసే దేవుని వైపే నువ్వు చూడాలి. మనుషుని ఎంత మాత్రము నీకు నీ కష్టంలో తోడుండదు, సహాయం చేయరు. వారిని ఆశ్రయించడం వల్ల అబ్రహాము ఐగుప్తులో ఫరోను ఆశ్రయించడం వల్ల అవమానం పొందాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రారంభించిన కట్టడం ఆగిపోయింది, నిలిచిపోయింది. వారి కార్యం విఫలమైంది. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు తలపెట్టిన ప్రతి కార్యం విఫలమైపోతుంది. దేవుని వైపే మనం ఆధారపడాలి.
కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీ జీవితంలో నీ కుమారుడికైనా నీ కుమార్తెకైనా అనారోగ్యమా, ఇబ్బంది, పరిస్థితుల, దేవుని వైపు చూడు. మనుషుల వైపు ఎంత మాత్రమూ చూడద్దు. దేవుని వైపు చూస్తే కార్యం చేస్తాడు. దేవుని మందిరానికి రావడం మానేసి, దేవుని చిత్తాన్ని మీద ఆధారపడటం మానేసి, ఎవరి వైపు? మనుషుల వైపు నువ్వు ఆశ్రయించడం వల్ల నీకు కలిగేది నష్టమే. నీకు కలిగేది, నువ్వు నష్టపోతావు. నీ జీవితంలో ఇబ్బంది పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటావు. దేవుని మీద ఆధారపడితే నువ్వు ఎంత మాత్రము సిగ్గుపడనివ్వడు. ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన మీద ఆధారపడు. కష్టం వచ్చినప్పుడు దేవుని వైపే నీవు కన్నులెత్తి చూడు. ఆయన నీ కష్టాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తాన్ని చాపుతూ ఉన్నాడు. నిన్ను బలపరచడానికి ఆయన హస్తాన్ని చాపుతున్నాడు. ఆయన ఓడిపోనివ్వడు. ఆయన సిగ్గుపడనివ్వడు. ఆయన అవమానపడనివ్వడు. కష్టకాలంలో నిన్ను విడిచిపోడు. నిన్ను విడిచిపెట్టేస్తారేమో మనుషులు. ఆయన నీ కష్టం కలిగినప్పుడు ఎంత మాత్రం విడిచిపెట్టడు. నువ్వు ఆయన్ని పట్టుకుంటే, ఆయన పైన ఆధారపడితే మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. దైవజనులు వచ్చి ప్రార్థనలో నడిపిస్తాం. మనుషుల మీద ఆధారపడేవారు కాక నీ మీద ఆధారపడి నువ్వు చూసి, తండ్రి నీ సుఖమైతే నేను అడుగుతాను, అయినను నా ఇష్టం కాదు నీ సుఖమైన ఎడలు సృష్టించును కాకని తండ్రి నీ కుమారుడు ఒప్పుకొని అప్పచెప్పుకున్నాడు. అలాగే నీ సుఖానికి ఒప్పుకొని అప్పచెప్పుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించాడు. నీ ఆత్మచేత నిత్యము నడిపించబడుదుము గాక.